హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ 399 రూపీస్కి అందిస్తున్నాం. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ఇంకా దాంతోపాటు తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2 గ్రాండ్ టెస్టులు కలిపి జస్ట్ 45 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది జస్ట్ 59 రూపీస్కి మన యాప్లో అందుబాటులో ఉంది. తెలంగాణ చరిత్ర 49 రూపీస్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర 69 రూపీస్కి ఉంది. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్కి అయితే అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆ పరీక్షలు ఇక వచ్చే ఏడాదిలోనే అని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ DAO పరీక్షా తేదీలను ప్రకటించని TSPSC, ముందుకు నడవని డిగ్రీ లెక్చరర్స్ భర్తీ ప్రక్రియ, ఇప్పట్లో పరీక్షలు నిర్వహించేది కష్టమే అంటున్న TSPSC వర్గాలు. సో పరీక్షా తేదీల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని, మరోవైపు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూడటం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క వంత అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 3 కావచ్చు, DAO డివిజనల్ అకౌంట్ ఆఫీసర్, అదేవిధంగా HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షా తేదీలను TSPSC ఇంతవరకు ప్రకటించలేదు. సో ఆ పరీక్షా తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారోనని నెల తరబడి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో వచ్చే ఏడాదిలో ఏప్రిల్ మే నెలలో లోక్సభ ఎన్నికలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యోగ నియామక పరీక్షలు సకాలంలో జరుగుతాయా లేదా అని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గత ఏడాది సెప్టెంబర్లో DAO నోటిఫికేషన్, డిసెంబర్ 26న హాస్టల్ వెల్ఫేర్, అదేవిధంగా 29న గ్రూప్ 3 పోస్టులకు నోటిఫికేషన్ TSPSC అయితే ఇచ్చింది. అదే దరఖాస్తులు స్వీకరించి నెలలు గడుస్తున్న ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షా తేదీలను ఇంతవరకు అయితే ఖరారు చేయకపోవడంతో ఉద్యోగార్థులు అయోమయానికి గురి అవుతున్నారు. సో TSPSC మాత్రం పరీక్షా తేదీల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పట్లో ఈ పరీక్షలు నిర్వహించకపోవచ్చు అని తెలుస్తుంది. సో కొత్త ఏడాదిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఎన్నికల తర్వాత గ్రూప్ 3 DAO హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల తేదీలను TSPSC ప్రకటించనున్నట్లు విద్యా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వీటి డేట్ను డిక్లేర్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో జనవరి 7, 8న మనకు గ్రూప్ 2 పరీక్ష ఉంది. ఏప్రిల్, మేలో 10th ఇంటర్ వార్షిక పరీక్షలు ఉంటాయి. సో TSPSC పరీక్షలు నిర్వహించడానికి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మాత్రమే ఖాళీగా ఉంది. సో ఈ క్రమంలో ఈ నెలలో ఈ డేట్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నాయో చూసుకొని పరీక్షా తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. సో మనకి అక్కడ 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఓన్లీ పెడితే జనవరి, ఫిబ్రవరిలోనే పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సో ముందస్తుగా పరీక్షా తేదీలను ప్రకటించకపోవడంతో ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుందో, చదువుకోవడానికి దేనికి ఎంత సమయం కేటాయించాలో తెలియక గందరగోళం ఏర్పడుతుందని అభ్యర్థులు అంటున్నారు. సో DAO గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు గత ఏడాదిలోనే నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే TSPSC పేపర్ లీకేజ్ కారణంగా కొన్ని పరీక్షలు అప్పట్లో రద్దు చేయగా కొన్నిటిని వాయిదా వేశారు. సో రద్దయిన పరీక్షకు కొత్త తేదీలను ప్రకటిస్తూ ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలు నిర్వహిస్తూ వస్తుంది. అయితే రద్దయినటువంటి పరీక్షలో మనకు DAO పరీక్ష కూడా ఉంది. అయితే ఇంతవరకు DAO పరీక్షతో పాటు గ్రూప్ 3 అదేవిధంగా ఈ HWకి సంబంధించిన పరీక్షా తేదీలను TSPSC అయితే ప్రకటించలేదు. సో పరీక్షా తేదీలు వెంటనే ప్రకటించాలని తెలంగాణ DED అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో గ్రూప్ 3కి దాదాపుగా 5,36,000 మంది దరఖాస్తు చేసుకోగా HWకు 1,45,000 మంది, అదేవిధంగా DAOకు 1,05,000 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా గత ఏడాదిలో డిసెంబర్ 31న డిగ్రీ లెక్చరర్స్ పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చిన నేటికి భర్తీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఎంతమంది ఈ గ్రూప్ 3 కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ అండ్ DAO పరీక్షల కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. దాంతోపాటుగా గ్రూప్ 4 GRL లిస్ట్ గురించి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. దానిపైన కూడా మనకి ఇప్పటివరకు అయితే TSPSC ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. సో వాటి కోసం కూడా వెయిట్ చేస్తున్నవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉంటాయి. సో 2024లోనే ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఓవరాల్గా మనకి ఆర్టికల్ ద్వారా అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే TSPSC ప్రశ్నపత్రం లీకేజ్లో మరో అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి నిందితుడు రిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TSPSC ప్రశ్నపత్రం లీకేజ్లో
నగర సిట్ పోలీసులు శనివారం న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో ఇప్పటి వరకు 100 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. సో కమిషన్ కార్యాలయంలో నెట్వర్క్ అడ్మిన్గా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి న్యూజిలాండ్లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది సానా ప్రశాంత్కు గ్రూప్ 1 ప్రశ్నపత్రం చేరవేసి పరీక్ష రాయించాడు. సో లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలక నిందితులుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. సో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులు, దళారులను గుర్తించి అరెస్ట్ చేశారు. సో న్యూజిలాండ్లో ఉన్నటువంటి ప్రశాంత్ను సిట్ పోలీసులు ఆల్రెడీ నోటీస్ పంపారు. అయితే అతని నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో 2 రోజుల క్రితం నిందితుడు న్యూజిలాండ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా సిట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఇక్కడ చూడవచ్చు. సో న్యాయస్థానం రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు నిందితును తరలించారంటే ఇక్కడ మనకు పేపర్ లీకేజ్ సంబంధించినట్టు ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు పాలిటిక్స్ సంబంధించి సమాఖ్య లక్షణాలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించిన దానిపైన బిడ్ బ్యాంక్ ఇచ్చారు. ఒకసారి దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మరో 5 ఏళ్ళు ఉచిత రేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో గరీబ్ కళ్యాణ్ యోజన గడువు పెంచినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. సో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లేదా గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పేసి అంటారు. సో దీని గడువును అయితే మరొక 5 సంవత్సరాలు పొడిగిస్తూ మనకు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్ ఎన్నికల సభలో మోదీ ప్రకటన. సో ఇక్కడ కేంద్రం అందిస్తున్నటువంటి ఉచిత రేషన్ పథకాన్ని దేశవ్యాప్తంగా మరో 5 ఏళ్లు పొడిగించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. సో దీనివల్ల 80 కోట్ల మంది లబ్ధి పొందుతారని చెప్పేసి తెలపడం జరిగింది. సో కోవిడ్ సమయంలో రేషన్ కార్డు మీద కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం చొప్పున కేటాయిస్తూ కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ పథకం యొక్క గడువును పెంచుతూ వచ్చింది. ఇప్పుడు మరొక 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నటువంటి ఈ సమయంలో మరొక 5 సంవత్సరాలు ఇక్కడ పెంచుతున్నట్లుగా మనకు మోడీ అయితే ప్రకటించడం జరిగింది. సో దీన్ని మనకు ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే కోవిడ్ టైంలో 2020 ఏప్రిల్లో ఈ స్కీమ్ను స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీన్ని మరొక 5 సంవత్సరాలు అయితే పొడిగించారు. చాలా ఇంపార్టెంట్, ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే అసెంబ్లీకి 40, లోక్సభకు 95 లక్షలు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్లో మనకు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి వీటి ఇక్కడ విషయం అయితే అభ్యర్థుల యొక్క వ్యయ పరిమితి ఖరారు. సో నామినేషన్ వేసిన రోజు నుంచే లెక్క ఎన్నికల సంఘం ధరలే ప్రతిపాదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు త్వరలో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల యొక్క గరిష్ట వ్యయ పరిమితి ఖరారైంది. సో గతంలో అసెంబ్లీ ఎన్నికకు 28 లక్షలు ఉండగా సో ఇప్పుడు అభ్యర్థుల యొక్క వ్యయ పరిమితి అనేది 40 లక్షలకు పెంచారు. చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. అదే మనకు కేంద్రం ఇక్కడ లోక్సభకు సంబంధించి వ్యయ పరిమితిని 95 లక్షలుగా నిర్ణయించినట్లు గుర్తుంచుకోండి. ఒక మిజోరం అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఇక్కడ 28 లక్షలు ఇచ్చారు. ఎందుకంటే చిన్న రాష్ట్రాలకు సంబంధించి ఈ వ్యయ పరిమితికి తక్కువ ఉంటుంది. పెద్ద రాష్ట్రాలకు సంబంధించి అయితే ఇక్కడ మనం అది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వాటికి సంబంధించి లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ అసెంబ్లీ యొక్క ఖర్చు 40 లక్షలు, 95 లక్షలు పార్లమెంట్. సో ఇది ఇంపార్టెంట్. ఎంతవరకు పెంచింది ఎన్నికల సంఘం అని చెప్పేసి వ్యయ పరిమితిని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో లోక్సభకి అయితే అసెంబ్లీ ఎన్నికలకైతే 40 లక్షలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకైతే 90 లక్షలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో ఈ బిట్ను చాలాసార్లు అడగడం జరిగింది. కానీ కనుక చూసినట్లయితే ఇక్కడ నేపాల్ను కుదిపేసిన భూకంపం అని చెప్పేసి చూడవచ్చు. 157 మంది మృత్యువాత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాదాపు ఇది మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో నేపాల్లో భారీ భూకంప తీవ్రతకు 157 మంది చనిపోయినట్లు ఇక్కడ చూడవచ్చు. శనివారం రాత్రి 11:47 ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. వాయువ్య నేపాల్లో ఈ మారుమూల పర్వత శ్రేణిలో సంభవించినటువంటి ఈ విపత్తులో మృత్యువాత సంఖ్య ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి మనకు ఇది వార్తల్లో ఉంది కనుక మనకు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మనకు TSPSC ఎగ్జామ్లో ఉంది. సో వాటికి సంబంధించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇటీవల గతంలో సంభవించినటువంటి భూకంపాలకు సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదివేయడానికి ప్రయత్నం చేయండి. 1934 నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ 2023 వరకు సో ఆ భూకంపాలు ఎక్కడెక్కడ వచ్చాయి, వీటి వల్ల ఎంత ప్రాణ నష్టం జరిగిందని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇవి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక ఓరల్ ఇన్సులిన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నిన్న కూడా మనం చూసాం, ఈ రోజు కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. షుగర్ వ్యాధి చికిత్సలో సూది మందుకు ప్రత్యామ్నాయం కనుగొన్నటువంటి హైదరాబాద్ సంస్థ ఉజిలిన్ పేరుతో మార్కెట్లోకి తీసుకురాన్నటువంటి నిడిల్ ఫ్రీ టెక్నాలజీస్. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే సో ఏది
ఈ పేరును గుర్తుంచుకోండి. ఈ సంస్థ నీడిల్ ఫ్రీ టెక్నాలజీ అనే సంస్థ అనేది తీసుకురావడం జరిగింది. ఈ సంస్థ అనేటువంటి మనకి హైదరాబాద్ సంబంధించిన సంస్థ. నిన్న కూడా మనం చూసాం, చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడి నుంచి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్స్జెండర్ తొలి నామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. జడ్చర్ల నియోజకవర్గ బరిలో మాత జానకమ్మ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జడ్చర్ల అసెంబ్లీ నుంచి తొలి ట్రాన్స్జెండర్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. శనివారం జడ్చర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ట్రాన్స్జెండర్ మాతా జానకమ్మ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేసినట్లు ఇక్కడ జరగవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి టెస్ట్ సిరీస్ పైన. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.